నమస్తే. వార్తలు ఉన్నాయి కానీ ముందుగా అయితే హెడ్లైన్స్ చూడండి. సీఎం సార్ పోయిండు ఖమ్మం, ఎంత డెవలప్ అవుతుందో మనం నమ్మం. రేవంత్ అన్నకు తుపాకీ మోజు, తెలిస్తే చంద్రాల్ సార్ అవుతాడు కన్ఫ్యూజు. బాలయ్య బాబు చేసిండు యాగం, బావకు వస్తదట మంచి యోగం. పాల దందాలకు దిగిన సత్తి, ముందుగాల పాల ప్యాకెట్ ఇట్లా విందాలి, షాంపూ ప్యాకెట్ తీసుకొని గేలకరియచ్చు. మనకు ఊరియా తలిగినంత ఇట్లేసి దుడ్డు కర్ర తీసుకొని ఇట్లా గేలకాలి, పప్పు రుబ్బినట్టు. పాలు తయారైనట్టే. ఖమ్మం పబ్లిక్ ఇక మీ నషీబ్ మారినట్టే. ఎందుకంటే సీఎం సార్ అడుగు పెట్టిండు. సీఎం సార్ అడుగు పెట్టిండంటే దునియాలున్న ఏదో గొప్ప నగరం లెక్క చేసుడు ఖాయం కాబట్టి. ఆయన ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో చూసే ఉంటాడు ఏ నగరం లెక్క చేయాలనో అని. ఇప్పటికే కొన్ని నగరాలను న్యూయార్కు, డల్లాసు, ఇస్తాంబుల్ లెక్క చేసే పని మీద ఉన్నాడు కాబట్టి ఇక ఇప్పుడు మేమంతా అన్నట్టు. మొన్న వరంగల్, నిన్న హైదరాబాదు, ఇప్పుడు ఖమ్మం మీద కన్ను పెట్టిండు కేసీఆర్ సారు. ముందుగాల కొత్త గట్టే బస్టాండ్ జాగాను చూసి పోతాంటే పక్క పొంటి చెత్తేసే జాగ అనిపించింది. ఎంబటే ఆగి గిదేందయ్యా చెత్తను గిట్ల ఆగమాగం వేసిండ్రు అని అరుచుకున్నాడు ఆఫీసర్లను. ఏ గిట్లుంటే మంచిది కాదు, మొత్తం నున్నగా చేయాలే అని చెప్పిపోతాంటే మంది ఎదురైండ్రు. అట్లాగబట్టద్దయ్యా అని పోలీసు ఆయనకు సర్ది చెప్పి తెచ్చిన దరఖాస్తులను తీసుకొని సంధాయించి పంపిండు కేసీఆర్ సారు. ఇక నుంచి చక్కగా మురికివాడ లేడున్నాయని అరుచుకొని ఆడికే పోయిండు. ఇగో మళ్ళొచ్చే వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా గుడిసె కనిపించని ఉపాయాలు చెయ్యండ్రి అని ఆఫీసర్లకు చెప్పినట్టున్నాడు. తరువాత పెద్ద బస్ ఎక్కి లకారం చెరువు కాడికి పోయిండు కేసీఆర్ సారు. మిషన్ కాకతీయ పనులెట్లా చేసిండ్రు, ఎంత పూడిక తీసిండ్రు అని మంత్రి తుమ్మల సార్ చెప్తా అంటే ఇన్నాడు. ఆ చెరువును ఇంకింత పెద్దగా చేసి ఖమ్మం పట్నంకు నీళ్ల కరువు లేకుండా చేసుడెట్లా అని ఆలోచన చేసినట్టున్నాడు సీఎం సారు. ఇక మాపటిలి ఖమ్మం ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి మళ్ళా రేపు కొన్ని కార్యక్రమాలు చూసుకొని హైదరాబాద్ బయలుదేళ్తాడు మన ముఖ్యమంత్రి సారు. ఇప్పుడు సార్ ఖమ్మంలో అడుగు పెట్టిండు కాబట్టి ఖమ్మం పట్నం కదర్ మారిపోవడు ఖాయమన్నట్టే. ఇప్పుడు మనకేదైనా కష్టం వచ్చింది అనుకోర్రి, ఏం చేస్తాం అప్పుడు? దేవుడా ఏంది నాకు ఈ బాధ, నేను నీకేం పాపం చేసినయ్యా? పండగకు ఉపాసం ఉండి పబ్బతి పడుతుంది, మొక్కులు తీర్చుకోబడుతుంది. ఎందుకు స్వామి నన్ను గినిగానం బాధలు పెడుతున్నావు? నాకు తెలియదు, ఏదో అవతారంలో వచ్చి నా కష్టాలన్నీ గట్టెక్కియు, నువ్వే మొత్తం చూసుకోవాలి అని మొక్కుతాం కదా. ఇగో గీసారు కూడా గట్లనే పెద్ద ఆపతులున్నాడు. గా కష్టాలకెళ్ళి బయటపడతందుకు రా రా అని పిలుస్తున్నాడు. ఏంది దేవుళ్ళని అనుకుంటురా? కాదు, ఎన్నో ఉన్నా మనసులనే. ఆడలేక మధ్యలో ఓడన్నట్టే ఉన్నది మన రేవంత్ అన్న ముచ్చట కూడా. రోజుకు ప్రజాస్వామ్యాన్ని పస్సార్లా, రాజ్యాంగాన్ని 4 మాటల యాద్ చేసే చంద్రన్న పెద్ద తమ్మునికి పెద్దన్నలు యాదకొస్తుండ్రు. నక్సలిజం తీవ్రవాదం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందేమో అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఇవాళ వాళ్ళు ఉంటే బాగుండేమో అనుకున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. చాలా ఆవేదనతో నేను ఈ మాట చెప్తున్నా. ఇంకేడున్నారు సారు అన్నలు? మీ సార్ వెళ్ళినప్పుడు తుపాకులతోని, వెనకసిరి రాజన్న మాటలతోని మాయం చేసే నక్సలైట్లు వైరి. ఇంకేడున్నారు సారు అన్నలు? శాతనైతే కేసీఆర్ సార్ తోని కొట్లాడి పబ్లిక్ ని మెప్పించి పవర్లకు రాసారు. గప్పుడు నువ్వెట్లెళ్తావో ఏలు, అంతేగాని ఉల్లిగడ్డ కోస్తే కండ్లు మండుతున్నాయి, జల్లెడతోని నీళ్లు దేవస్తలేదు అని అంటే ఎట్లనే రేవంత్ అన్న? అన్నోని అన్నావు గాని చంద్రాల సార్ ముంగట గిట్లా అనేవు, ఆయనతో షాక్ తింటాడు. మొన్న పట్నం ఎలక్షన్లలో కూడా యాద్ చేసిండు. నా జీవితంలో భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాంబులకే భయపడలా. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే అటు ఇటు పోయినాయి తప్ప. మల్లా తాపకు 5 స్మార్ట్ సిటీలు మనయే. ప్రాణహిత సేవల ప్రాజెక్టుకు జాతీయ హోదా పక్కా. రేపు బడ్జెట్ల సెంటర్ పైసల మంత్రి 60 మాటల తెలంగాణ పేరు దలుసుడు ఖాయం. కొత్తగా రైలు పట్టాలు వరుసుడు, 1 నంబర్ బండ్లు కూడా నడుచుడు జరగచ్చు. ఇక మన రైతులు పండించిన పత్తికి దేశంలోనే ఎక్కువ రేట్ వచ్చినా రావచ్చు. ఇంకేమున్నాయబ్బా ఇంకా? మోడీ సార్ ఎక్కువ తిరిగే రాష్ట్రం కూడా మనదే అయినా ఆశ్చర్యమే లేదు. ఇప్పుడు ఏం ఎలక్షన్లే లేవు, మరి గిన్ని హామీలు ఎవరిచ్చిండ్రు అని అనుకుంటున్నారా? ఒక్క దెబ్బకే 2 పిట్టలు పడ్డాయి.
పట్నం పబ్లిక్ ఇచ్చిన తీర్పుతోని తెలుగుదేశం తమ్ముళ్ళ కండ్లు బైర్లు గమ్మితే సెంటర్ సర్కారోళ్ళు కండ్లు తెరిచిండ్రు. మునుపు మనోళ్ళు పోయి ఏదన్నా అడిగితే అట్లనా సుద్దంతి చేద్దాం అని అనేటోళ్ళట. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయిందట. సీఎం సార్ నోరు తెరిచి అడుగుడే ఆల్చం. దాందేముంది చేద్దాం ఖచ్చితంగా, ఇంకేమైనా కావాలేమో అడుగు అని కోరుతుండ్రని ఢిల్లీలో మన సర్కార్ వ్యవహారాలు చక్కబెట్టే చారిసారి చెప్పిండు. ఈరోజు ప్రధానమంత్రి గారు దగ్గర కానీ మరి మినిస్టర్ దగ్గర కానీ గతంలో కన్నా ఎక్కువగా మా అందరికీ సానుకూల స్పందన కనపడ్డది. అందుకే కావచ్చు ప్రధానమంత్రి అయినాక తెలంగాణ గాలికి దూరం తిరుగుతున్న మోడీ సార్ కూడా వచ్చే నెలలా పాదం మోపుతా అంటుండు. చీకటి తెలవకుండా కరెంటి, సెపరేటు హైకోర్టు, కోరినంత పోలీస్ బలగం, మిషన్ భగీరథకు పైకం ఎంత కావాలని ఇస్తామని ఒట్టు పెట్టిండ్రట సెంటర్ సర్కారోళ్ళు. అయితే కారు గుర్తోలను గుంజుదామని ప్లాన్లేస్తున్నారా ఏంది అని డౌట్ వస్తుందట కొందరికి. బంగారు తెలంగాణ సాధ్యం కావాలనే ఉద్దేశంతో మాకు రావాల్సిన డబ్బుల కొరకే మేము కలుస్తున్నాం తప్ప ఏదో కేంద్రంలో చేయాలన్న తాపత్రయం కానీ ఉద్యోగం కానీ మాకు లేదు. ఇక పెద్ద పువ్వుల మద్దతుతోని దత్తన్న, కిషన్ అన్న, లక్ష్మణ్ణలు కూడా లడాయి తక్కువ చేస్తుండొచ్చురు. శివ అంటాని కొత్త పని మొదలు పెడుతుంటే ఇట్లా అయిపోయానుల్లా. ఎవరి దిష్టి తలిగి పాడైందో సకదనాల కార్యం గింత కూడా ముంగట పడకుంటాయే. మన దేశం వెలిగిపోతందుకు పెట్టిన కార్యం గిట్లా ఆరిపాయే. తప్పెవల్దో గాని మీరే తెడిచిపెట్టకుండి సార్లు. అర్రే కింద మంటలు లేసినాయి. అయినా మీద ఎగురుతూనే ఉన్నారు. పొగ ఎక్కువైతా అంటే పర్ఫార్మెన్స్ పెంచుతుండ్రు వీళ్ళు. స్పెషల్ ఎఫెక్ట్ అనుకుంటురా ఏంది? అమ్మో మనుషులు కనబడకుండా అయినా డ్యాన్సులు ఆపుతాను లేరు కదా. ఓ మీ డ్యాన్సులు పాడుగాను ఆయనతో మంటలు అంటుకొని తలగబడితే ఎట్లా? ఉరుకుండ్రి. అగో స్టేజీ మొత్తం తలగబడిపోయింది. 16 ఫైర్ ఇంజన్లను తెప్పించి నీళ్లు కొడితే గప్పుడు ఆగినాయి. మన దేశంలో వస్తువులను తయారు చేయాలి అని మేక్ ఇన్ ఇండియా పేరు మీద బొంబాయిలో పెద్ద పేరంటం పెట్టిండ్రు. లీడర్లు, యాక్టర్లే కాదు బయటి దేశాలకెళ్ళి కూడా పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు వచ్చిండ్రు. మనోళ్ళతోని డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టించి ఖుషి చేద్దామంటే మేక్ ఇన్ ఇండియాలా అస్సలు మేకింగ్ అంటే ఏందో జరిగింది. మనము భూమి మీద చేసే పాపాలకు నరకంలా కొన్ని సెపరేట్ శిక్షలు ఉంటాయని మీకు కూడా తెలుసు కదా. శూలదండన, క్రిమి భోజనం, కుంభీపాకం, ఇగో ఇట్లా 28 తీర్ల ఘోరమైన శిక్షలు వేస్తారట. అదే మనతాన మడ్డలు చేస్తే గా సెక్షన్, దొంగతనం చేస్తే గీ సెక్షన్, మంది పైసలు మించితే వేరే సెక్షన్ ప్రకారం శిక్షలు వేస్తారు కదా. కానీ ఈ దొంగకు ఇటు భూమి మీద అటు నరకంలా ఏ శిక్ష వేయాలనో ఎవ్వరికి తెలియని దొంగతనం చేసిండు. అది కూడా ఏడమల్లా దేవుని గుళ్ళే. గుళ్ళల్లో గల్ల పెట్టని దోసిన వాళ్ళని చూసినావు, నగలు ఎత్తుకపోయిన వాళ్ళని చూసినావు, ఆఖరికి గుడి ముంగట చెప్పులు ఎత్తుకపోయిన వాళ్ళని కూడా చూసినాం. కానీ ఈయన పాడుగాను ఇదెక్కడి చిత్రమైన దొంగతనం రో నాయన. చెప్పేదందుకే సిగ్గు అనిపిస్తున్నది. సింహాచలం అప్పన్న గుళ్ళే నెత్తెంటికలు ఎత్తుకపోయిన రోజుల ఇంటుంటే ఉత్తగానే అనిపిస్తున్నది. కానీ ₹1,00,00,000 ఎక్కువనే ఇలువ ఉంటాయట ఎంటికలు. కోరికలు తీరిన భక్తులు మొక్కుల కింద నెత్తెంటికలు ఇచ్చిపోతారు కదా. ఆడోళ్ళయి, మొగోళ్ళయి, పోరగాళ్ళయి ఏరు వాపి బస్తాలలో జమాయించి గోదాములో దాచిపెట్టిరట. ఈ ఎంటికల రాసులో చూసి ఎవని కాళ్ళు మండినాయో గాని ఏగిలి వారంగా వచ్చి బత్తాలకు బత్తాలే లేవట్టుకపోయిర్రు. ఇక తొవ్వ పంట పడ్డ ఎంటికలు ఏరుకుంటా దొంగ ఎంటిక గాని పట్టుకునే పని మీద ఉన్నారు పోలీసోళ్ళు ఇప్పుడు. కానీ దొంగతనానికి గుళ్ళే ఎంటికలే దొరికినాయా వీనికి? ఈ దొంగతనం చూసినాక భక్తులకు ఒక విజ్ఞప్తి. దేవుని గుళ్ళ నిద్రపోతే పుణ్యం వస్తుందని ఆలోచించే భక్తులు జర పైలంగుండుర్రి. మీరు మీ భక్త నిద్రలో ఉంటే దొంగలు వచ్చి గుండు గీకి మీ ఎంటికలు ఎత్తుకపోగలరు. మరి అమ్మా నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. మీ ప్రేమ చెప్తందుకు నాకు మాటలు వస్తలేవమ్మా. అమ్మా ప్రేమ అంటే నీదమ్మా. అడగకుండా అన్నీ ఎందుకు ఇస్తావమ్మా? నువ్విచ్చే వస్తువులు పెట్టుకోలేక మాకు ఇల్లే సరిపోతలేదమ్మా. ఈ విషయం తెలిస్తే 4 గర్రల ఇల్లు కట్టిస్తావేమో అమ్మా. ఎందుకమ్మా మా మీద నీకు ఇంత ప్రేమ? అమ్మో ఇంకా యాక్టింగ్ చేస్తున్న నాతోని కాదు కానీ ఇగో గిది తమిళనాడు జనాలు అమ్మను కొలుస్తున్న తీరు. తమిళనాడు అంటేనే అమ్మ లేకపోతే తమిళనాడులో ఏమున్నది చెప్పుర్రి. రోజుకి 20 లీటర్ల ఫిల్టర్ నీళ్ళు ఇచ్చే పథకం సురు చేసింది. ఇప్పుడు 8,000 కోట్లు, ఇంకో 8,000 కోట్లు ఖర్చు అయినా మంచిదే. కానీ మందికి ఫ్రీగా ఫిల్టర్ నీళ్ళు ఇచ్చి తీర్థనని ఒట్టు పెట్టుకున్నది జయమ్మ. కానీ చూడుర్రి, తమిళనాడులో ఉప్పు పప్పుల కానుంచి బియ్యం, బువ్వ అన్నిటిగా పొద్దుగాల టిఫిన్ తినేందుకు అమ్మ ఇడ్లీ సాంబార్ పథకం ఉన్నది.
ఏం తక్కువ ఇటుక పెళ్ళంతుండే ఇడ్లీలు చక్కటి సాంబార్ వేసుకొని తింటే రోజంతా ఆకలి అవుతుందా? పగటీలి మాపడికి బువ్వ పెట్టే అమ్మ క్యాంటీన్లు కూడా ఉండనే ఉండే. పెండ్లి చేసే అమ్మ పథకం, బట్టలు పెట్టే అమ్మ పథకం, కట్నాలు పెట్టే అమ్మ పథకం కూడా ఉన్నది. ఇక ఇంతకు మించో మనిషి బతకనీకి ఏం కావాలి చెప్పుర్రి? దేశం పబ్లిక్ మొత్తం తమిళనాడుకు వస్తామనే కథగాలే. మరి ముంగటున్న అసెంబ్లీ ఎలక్షన్లల్లా ఈ అమ్మ పథకాలన్నీ అమ్మ పార్టీకి అఖండ మెజారిటీని తెప్పించి అమ్మకు అదే సీఎం కుర్చీని పర్మనెంట్గా రాసిస్తారు కావచ్చునని అనుకుంటున్నారు తమిళ తమ్మిలు అక్కలు. ఏం చేస్తారు? గంత పెద్ద బిల్డింగ్ని ఉట్టిగానే ఉంచుతారా? లేకుంటే మ్యూజియం చేస్తారా? లేకుంటే కూలగొట్టి కొత్త బంగ్లా లేపుతారా? అయినా ఈడ గాలకెందుకు కొత్త బంగ్లా? ఎందరో మహానేతలు కూర్చున్న బిల్డింగు, ఎన్నో చారిత్రక ఘట్టాలు జరిగిన బిల్డింగు, హైదరాబాద్ నడిమిట్ల మెరిసే గంత పెద్ద ఆఫీస్ని ఏం చేస్తుండొచ్చు రబ్బా? పోని మన తెలంగాణ బిల్డింగ్ అయితే ఈ పాటికే ఏదో ఒక ఉపాయం చేద్దురు. ఏం అర్థం కాకుంటుంది నాకు. ఆంధ్ర పబ్లిక్కి పెద్ద తిప్పల తప్పవుతుంది. పనులకు పైరవులకు హైదరాబాద్కు వచ్చే తక్లీ ఉండదిగా. ఇంకో 4 నెలల లోపుకి పట్టుండ్రి, మీ మంత్రుల ఆఫీసులు మీ తానికే రాబోతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్ళూరు కాడ 45 ఎకరాల జాగల 200 కోట్లు పెట్టి సచివాలయం కట్టిస్తుండు చంద్రాలు సారు. ఆగో, ఇంద్రుడు మెచ్చే అమరావతి మహానగరంలో కట్టే సచివాలయానికి 200 కోట్లు ఏడ సరిపోతాయి అని అనిపిస్తున్నది కదా. కానీ ఇవి పర్మనెంట్ బిల్డింగులు కావు. ఏదో ఇప్పటి మందం పాలన కోసం అత్తర పుత్తర కట్టిస్తారట. వెనకసిరి కొత్తపట్నం కట్టించేటప్పుడు అవ్వల్ దర్జా బిల్డింగులు లేపుతారట. ఇదివరకే సర్కారు కొలువులు చేసేటోళ్ళ చెవులేసి బట్టలు గిట్లా సదిరి పెట్టుకోమని చెప్పిండ్రట. జూన్ 2వ తారీఖు నాడు అఖండ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 2 ఏండ్లు. అదే నెలలా చంద్రాలు సార్ ప్రపంచ పటంలో పెట్టిన హైదరాబాద్ నిడిచిపోతాడన్నట్టు. 10 ఏండ్లు మన పట్నంలో ఉండే ఛాన్స్ ఉన్నా ఇల్లు సంసారం ఒక రాష్ట్రంలా, ఆఫీస్ ఇంకో రాష్ట్రంలో ఉంటే ఏలతందుకు తిప్పలైతుందని గీ నిర్ణయం చేసిండ్రట. మా సత్యశేఖర్ ఏడున్నాడో ఏమో, ఓ పారేసుకుందాం. సత్తి, ఇలా ముచ్చటేందో దెబ్బ చెప్పుతామి. అబ్బా, మా తమ్ముడు ఎంత మంచోడో, నీళ్ళ కర్ర వస్తుందని ముందే నింపి పెడుతున్నాడు. తమ్మి సత్తి, ఇసోటి డమ్ములు సరేనా నింపాలి అలా. ఓ పొడా, నీళ్ళని గలీజ్ చేస్తున్నావేందిరా? చిన్న మొల్లిగా లెక్క ఏంది నీళ్ళతో నాటలు? తాళదండ సురువు చేస్తున్నా అక్క. ఇక మనకు మస్తు పైసలు వస్తాయి బ్యాంక్ అకౌంట్ లా, గుమ్మి నిన్నట్టే నింత. ఇక ఓ బిత్తిరోడా, బర్లు లేవు, ఆవులు లేవు, గీవులు లేవు, పాలదండ చేస్తాడట. పాలదండ ఒక్క ఇప్పుడు పచ్చగడ్డి కోసుకరాని అవసరం లేదు, బలరను మేపుకరాని అవసరం లేదు, మళ్ళా మబ్బులో లేచి నిర్రగాసి చేపిరిచేదాకా చూసి పాలు విండని అవసరం లేదు, కానీ పాలు వస్తాయి. ఇవేం లేకుండా ఏమన్నా మంత్రతంత్రాలతో పాల డ్రమ్ములు నిండుతాయా? మంత్రాలకేనా పాల దారాలు వస్తాయా? అక్క దుకాణంలోకి వెళ్ళి పాల పాకెట్లు కొనుక్కొచ్చి మంచిగా డ్రమ్ములు నింపుకోవచ్చు పాలు. అరే, దుకాణంలో కొనుకొచ్చి అమ్మితే సారా నాటని వస్తుంది, మళ్ళా డ్రమ్ములు ఎందుకు కోసుడు? నీకేం పని పాట లేదు కదా? బలరు లేకుండానే పాలు తయారు చేసే ఉపాయం నేను చెప్తున్నా, రాసుకో, మళ్ళీ మర్చిపోతావు. అబ్బో, రాసుకుంటా కానీ ముందుగాల నువ్వైతే చెప్పు. ముందుగాల పాల పాకెట్ జేజర్ ఫత్తితో చింపాలి. జేజర్ ఫత్తి లేదనుకో పండ్లతోనే ఇట్లా వీకి చేయాలి. పిండినాక ఒక షాంపూ పాకెట్ తీసుకొని ఇది కూడా పండ్లతోనే వీకాలి. నుంచి ఇది విసుకాలి. మొత్తము బురుగొచ్చే రాక దీన్ని గెలకరియచ్చు. తర్వాత మనకు ఊరియా తలిగినంత, ఎంత తలిగితే అంత వేసుకోవాలి. వేసుకున్నాక ఇది తెల్లదనం కోసం వేస్తాం అన్నమాట. ఇట్లా వేసి మొత్తము దుడ్డు కర్ర తీసుకొని ఇట్లా గెలకాలి. పప్పు రుబ్బినట్టు బురుగు వస్తుంది, పాలు తయారైనట్టే. అయ్యా తమ్మి సత్తి, నువ్వు కల్తీ పాలదండ సురువు చేస్తున్నావా? కల్తీ పాలు అంట నీకెరక నాకెరక, తాగేటోనికేమెరక. అక్క నేను ఇంకోటి కూడా తయారు చేస్తా. ఇంకేం మొదలు పెట్టినవురా మొరం కంటే మొక్కుపోడా? ఇటుక పొడిని మెత్తగా దంచి జల్లడ పట్టిన కారం పొడిలో కలపాలి. అప్పుడు పైసలు పొట్టు వస్తాయి. మరి ఇదే విషయం గనక మందికి ఎరకైందంటే నీ ఈపును సప్పరిచ్చి అదే దెబ్బల మీద సన్నటి కారం పొడి చల్లితే మంట అని అదే నీళ్ళ డ్రమ్ములో మునుగుతావు నువ్వు. ఊకాక నువ్వు తగనే బుగులు పాటిస్తావు. నేను ఊరందరికి ఎరకగానికి ఏమన్నా కొన్నాను బాబు గారికి చెప్పి డఫ్ సాటిఫ్ చేపించిన. తొండకు పెత్తనం ఇస్తే పడారి గోడ మీద సవారీ చేసిందట. నువ్వు టీవీలో చూస్తలేరు అనుకుంటున్నావా ఇదంతా? సత్యంగా చూస్తుర్రాక? బానుగా జర కెమెరా కట్టుక బంద్ చేయరా ఆయన, అందరు చూస్తుండ్రంట. నేను ఉత్తగనన్నా చేసిన. చూసినే కాదురే వారి,
పోలీసు వాళ్ళు స్టేషన్ లా రోకల్ బండి ఎక్కించి సూది గుచ్చే సందు లేకుండా కొత్త లాఠీలతో మస్తు కొడతారు. అక్క నన్ను క్షమించక్క, నాకు ఏ పాపం ఎరకలేదు. ఒక్క కొట్టినప్పుడు అయితే మొత్తం పాలు డబ్బులు రొట్టెలు తినాలి, జ్వరం వస్తుంది అక్క. అక్క చెప్పకు. మరి ఏమనుకుంటున్నావు? ఏ కీలు కా కీలు తీసేసి కోదండం ఎక్కిస్తారు బిడ్డ. ఏమో కల్తీ దందా సురు చేస్తాడట, కల్తీ దందా. ఒక్క పాలలో ఊరియా కారక్క, ఇప్పుడు సంది నీళ్లు కూడా కలప నేను. నువ్వు స్టూడియో కానీ ఉండక్క, నేను వస్తున్నా. సఫర్ వస్తుంది అక్క, పోలీసు వాళ్ళు నన్ను జీపులు ఎక్కించకపోతే పొట్టు కొడతారా అక్క? నేను వస్తున్నా ఆఫీస్ కానికి, సఫర్ బంద్ అయినాక వస్తా. మరి ఎందుకురా నీకు నాగుంబామంత కోపం, జరిపోతంత పిరికి అవుగని నీకు గీ దందా చేయమని ఎవరు చెప్పిండ్రు? ఒక్క నువ్వు అమీన్స్ అవు కానీ ఎక్కువ బుగులు మాటిస్తున్నావు అక్క. నువ్వు అయితే అక్క నీ దగ్గర పోలీసు వాళ్ళ నెంబర్ ఉంటే ఫోన్ చేసి చెప్పవా, మా సత్తిగాడు అసొంటి ఫోన్ చేయరంట అని. అక్క నాకు ఇంకో లగ్గం కూడా కాలేదు, నా మూతి మీద గుద్దితే ఆయనతో పిల్లని ఎవరు ఇయ్యరక్క. పసిపూరలు తాగే పాలు కల్తీ, అల్లం మెచ్చం మసాలాలు కల్తీ, బిర్యానీ కల్తీ, నూనె కల్తీ, కూరగాయలు కల్తీ, పండ్లు కల్తీ. నీకేం తిని బతకాలి చెప్పుండ్రి? గా కల్తీ దంద చేసేటోళ్లకు రోకల్ బండలు ఎక్కించి కోదండం వేసి కింది నుంచి ముంత పొగ పెడితే అప్పుడు ఆడు జోలుకోరు. అయినా మా సత్తిగడు గలీజ్ గాలను చూసి నేర్చుకుందాం అనుకున్నాడు కానీ ఆడకాసుంటే బుద్ధి లేదు, మంచోడు. నేను చెప్పిన కదా ఇక చెయ్యడు. గప్పట్ల స్వరూపానంద సరస్వతి అయ్యవారు చంద్రాల సార్కి శాపాలు పెట్టిండు కదా, యాదుందా? అసలు సాములని కాంతలేడు, మా సలహాలు తీసుకుంటలేడు, కుర్చీకి ఒక కాలు ఇరిగిపోతుంది, కొలువు దిగిపోతాడు అని మస్తు శాపాలు పెట్టిండు కదా. ఆగో మల్లోపారి గసొంటి పరిస్థితి రాకుండా చంద్రాల సార్కు చాలా దగ్గర మనిషి పోయి యాగాలు హోమాలు చేసి అయ్యవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఇక చంద్రాల సార్కు కూడా దేవుళ్ళ దీవనార్థాలు వచ్చినట్టేనట. మరిగా దగ్గర మనిషి ఎవరో మీరే చూడండి. సినిమా షూటింగ్ పూజ కాదిది, బాలయ్య బాబు యాగం చేసిండు. విశాఖపట్నంలా శారదా పీఠంలా గీ పెద్ద సాముల వారు లక్ష్మీ గణపతి హోమం, చతుర్వేద సంహిత యాగం, స్కంద యాగం చేస్తుంటే బాలకృష్ణ సారు పోయి పూజలు చేసిండు. బావ చంద్రాలు సార్ కళ్ళల్లో ఆనందం చూస్తందుకు యాగంలో భాగమయ్యిండు. మన హీరోని చూసి సాముల వారు కూడా ఫుల్లుగా పులకరించిపోయిండు. అయ్యవారు గింత మంచిగా దీవెనార్థాలు పెడితే బాలయ్య బాబా ఆగుతాడా? సాముల వారే అబ్బా అనిపించే మంత్రాలు చదివిండు. గాయత్ర పరమంత్రం నమాతో పరిదేవత నా హరే పరతస్రాత నానుతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదేహ ప్రాతర భూతిన భగవతి గురుణ సంతన మాంస సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే ప్రతిపతే జగత పితరు వందే పార్వతి పరమేశ్వర. ఏ కొత్త సినిమాల డైలాగ్ ఏమో అని అనుకున్నట్టున్నాడు, అర్థం కాకపోయే వరకు. పోనీలే సారు, ఊకో ఊకో. ప్రతిపతే జగత పితరు వందే పార్వతి పరమేశ్వర. మన తెలంగాణ రాష్ట్రం ఒట్టిగానే వచ్చిన ఆదులా. ఓ మా నాయన చిన్న ఉన్నప్పటి సందే లాడాయి నడిచిందట. ఉద్యమాలు, అరెస్టులు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, వంట వార్పులు, సకల జనుల సమ్మె, పెన్ డౌన్, ధర్నాలు, గిర్నాలు. వామ్మో ఇవన్నీ మీకు తెలియనియా? మస్తు మంది జీవి కూడా తీసుకున్నారు. ఓ 10-15 ఏళ్ళు కొట్లాడితే ఇవాళ మనం మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. గా రాష్ట్రం గురించి కూడా ఇప్పుడిప్పుడే ఓ ఉద్యమం సురువైతుందట. సీమ మళ్ళా బయటకు వచ్చింది. అదే పౌరుషం, అదే రోషం, ఇసు అంతా కూడా తగ్గలే. రాయలసీమ రాష్ట్రం కోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న ఇంకో పరిచయంగులు చెప్తుండు. తెలంగాణకు దూరం చేసిర్రు, ఆంధ్రాకు అక్కర రాకుండా అయినామని బస్ ఎక్కి ఊర్ల మీద పడ్డాడు, మందిని జమగొట్టేది అందుకు. ఎండిపోయిన కాలువ పంట తిరుక్కుంటా సీమ రాష్ట్రం కోసం ప్రచారం చేస్తుండు. ఇక చంద్రాల సార్ మీదనైతే మస్తు గరం మీద ఉన్నాడు. సీమోళ్లను షీప్ గా చూస్తున్నాడని కత్తులు నూరుతున్నాడు. అదే రాజధాని మా కర్నూలులో పెట్టి ఉంటే మేము కూడా సింగపూర్ వాళ్ళ మాదిరిగా మేము డెవలప్ అవుతాం కదా, మేము కూడా జపాన్ వాళ్ళ మాదిరిగా అవుతాం కదా. పాపం ఒంటిగాడు ఎంతకంది అనలాడతాడు. చూడాలి మరి సార్ ఏడి దాకా తీసుకుపోతాడు ఉద్యమాన్ని. దగ్గర ఊరోళ్ళు ఎడ్ల బండు కట్టుకొని వస్తుండ్రు, జరంత దూరం ఉన్నోళ్ళు మోటార్ సైకిళ్ళు, ఆటోలల్లో బస్సులల్లో కూడా వస్తుండ్రట. అదే జరాన్ని పైసలు ఉన్నోళ్ళు అయితే సర్కారు పెట్టిన హెలికాప్టర్లు వస్తుండ్రు. జనాలు అయితే చీమ లెక్కనే లైన్లు కట్టిండ్రు. జంపన్న వాగుల తానాలు చేసి పడగిద్ద రాజును దలుచుకుంటూ వస్తుండ్రట. ఇక తెల్ల బంగారానికి అయితే మస్తు గిరాకున్నది. రాష్ట్రంలో ఉన్న తెల్ల బంగారం అంతీనే ఉన్నట్టుంది. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది కదా? కుర్రో కుర్రు కుర్ర
కుర్ర కుర్రో కుర్రో కోయదొరల జాతకాలు, కొండదేవర పూనకాలు, లక్షల కొద్ది జనం జేజేల నడుమ వనదేవతల పండుగ మేడారం జాతర మాటల చెప్పవశం లేకుండా అవుతున్నదులా. అబ్బబ్బబ్బబ్బా ఏం జనము. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ముడిగోళ్ళు ఇప్పుడు అందరి తొవ్వలు సమ్మక్క జాతర దిక్కే పోతున్నాయి. అమ్మ గద్దె ఖర్చుడు ఇంకా 2 రోజుల టైం ఉన్నా ఇప్పటి నుంచే లచ్చల్ల జనం వచ్చి మొక్కులపై చెప్పి పోతున్నారు. చుట్టుపక్కల ఊళ్ళోలే కాదు, పెద్ద పెద్ద పట్టణాలకెళ్ళి, ఏరే జిల్లాలు, ఏరే రాష్ట్రాలకెళ్ళి, ఏరే దేశపోళ్ళు కూడా బాగానే వస్తున్నారు మేడారానికి. ఇప్పుడే గిట్లుంటే ఇక అసలు జాతర టైం బుధారంకెళ్ళి ఎంతమంది వస్తారో చూడురిగా. ఈసారి మునుపటి కంటే ఇంకెక్కువ మంది అమ్మలను దర్శనం చేసుకుంటారని ఆఫీసర్లు చెప్తున్నారు. అందుకే పోలీసులు ఎవరికేం తిప్పల రావద్దని బాగానే బాధపడుతున్నారు. మరి జాతరకు పోలేనోళ్ళు కూడా ఏం రంది పడకుర్రి, ఎప్పటి ముచ్చట్లప్పుడు మన టీవీలో చూడుర్రి, అమ్మల దీవెనలు అందుకోర్రి. మన టైం అయిపోయింది, మన వార్తలు అయిపోయినాయి. ఇక నేను ఉంటా మరి. నమస్తే.